హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 32లో అమెరికా పునఃపర్యటన గురించి చెప్తున్నాను. నివేదిత తురియానంద సమేతుడై శారదాము మాతృదేవి ఆశీర్వాదాన్ని పొంది 1899 సంవత్సరం జూన్ 20వ తేదీన గోల్కొండ అనే ఓడలో స్వామి పశ్చిమఖండానికి బయలుదేరాడు. స్వామి ఎక్కిన ఓడ మద్రాసు చేరేసరికి పాత స్నేహితుడు శిష్యుడు అక్కడికి మఠాధ్యక్షుడైన రామకృష్ణానందుడితో కూడి స్వామిని సందర్శించి ఫలపుష్పాదులను సమర్పించారు. స్వామి వారితో చాలాసేపు ముచ్చటించాడు. కలకత్తాలో చెలరేగిన ప్లేగు కారణంగా విధించబడిన నియమ నిబంధనల మేరకు స్వామి మద్రాసులో దిగటానికి సాధ్యపడలేదు. స్వామిని సందర్శించి స్వాగతం ఇవ్వలేనందుకు మద్రాసు పౌరులు పరితపించిపోయారు. మద్రాసు వదిలిన 4వ రోజున ఓడ కొలంబో చేరింది. కొలంబో పౌరులు స్వామికి అఖండ స్వాగతం ఇచ్చారు. సముద్రయానంలో స్వామి గావించిన ప్రసంగాలను నివేదిత గురుదేవుడు నా గోచరించిన తీరులో ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్ అనే గ్రంథంలో మనోహరంగా వర్ణించి ఉంది. దీనిలోని ప్రవచనాలను కొన్నిటిని ఉదహరించటం అప్రస్తుతం కాబోదు. స్వామి ఇలా పలికాడు. నానాటికి విస్పష్టంగా నాకు గోచరిస్తున్న విషయం ఇది. సమస్తం ధైర్య సాహసాలతో కూడుకుని ఉంది. ఇదే నా సందేశం. దుష్కార్యాలనైనా సరే ధీరుడివై గావించు. దుర్మార్గుడు అవ్వటం ఇది అయితే పరమ దుర్మార్గుడవు. ఇది మరొక విషయాన్ని తలుపుకు తెస్తోంది. భారతీయుల్లో దౌర్జన్యం అరుదని ఒకరోజు స్వామితో నేను చెప్పగా స్వామి విచారగ్రస్తుడై ఇలా అన్నాడు. వేరే విధంగా ఉంటే ఎంతో మేలై ఉండేది. ఇలాంటి సౌజన్యం కేవలం జీవన్మరణం. స్వామి విశ్వమానవ ప్రేమ వర్ణాతీతం. నరమాంసభక్షణ కొన్ని సమాజాల్లో నిత్యకృత్యమని కొందరు పాశ్చాత్యులు సూచించగా స్వామికి కలిగిన ఆగ్రహాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. శాంతం విని స్వామి ఇలా పలికాడు. అది అసత్యం. యుద్ధంలోనో పగచేతనో కానీ ఏ జాతి నరమాంసభక్షణ చేయలేదు. అదెన్నటికీ సాంఘిక జీవుల పద్ధతి కాబోదు. అయి ఉంటే సాంఘిక జీవనమే నిర్మూలనమవుతుంది. ఔన్నత్యం కావాలంటే కష్టాలు అనుభవించి తీరాలి. కొందరి మహనీయుల జీవితాలను పరికిస్తే ఐహిక సౌఖ్యం వారికి ఎలా కలలోని వార్త అయిందో వెల్లడవుతుంది. సంసారం అసారం, జీవితం మూన్నాళ్ళ ముచ్చట. స్వార్థపరతను నిర్మూలించాలి. ప్రమాదానికి నేను గురైనప్పుడల్లా స్వార్థ చింతనే అందుకు మూల కారణమని గ్రహించాను. ఎప్పుడు స్వార్థ చింత లేదో అప్పుడు న్యాయం నాకు ప్రత్యక్ష గోచరమై ఉంది. యుద్ధం అభివృద్ధి సూచన అని భావించడం పిచ్చిదనం. అభివృద్ధికి లక్షణం అభిప్రాయ గ్రహణం, సమన్వయం. ఇదే సనాతన ధర్మ సహజ లక్షణం. అయినా అప్పుడప్పుడు ఆత్మ సంరక్షణానికై మేము శత్రువులను హతమార్చగలిగిన వారమే కానీ మేమెన్నడూ యుద్ధమే పరమావధిగా భావించలేదు. ఈ నూతన జాతులన్నింటినీ భారతదేశంలో వచ్చి చిందులు తొక్కనివ్వండి, భయం లేదు. చిట్ట చివరకు వీటన్నిటికీ సనాతన ధర్మం ఆపోషణం పడుతుంది. ప్రసంగశాత్తు పూర్వజన్మల గురించి స్వామి భగవద్గీత శ్లోకాలను ఉదహరిస్తూ ఇలా పలికాడు. పరిపూర్ణ మనోనిగ్రహం లభించినదే ఏం చేసినా అడవిని కాచిన వెన్నెల మాదిరి నిష్ప్రయోజనం. యోగభ్రష్టులు తమ వాంఛను ఈడేర్చుకునటానికై పునర్జన్మలో ఒకప్పుడు కిరీటాధిపతులై జన్మిస్తారు. అలాంటి వారికి తరచూ పూర్వజన్మ యోగవాసనలు స్ఫురణలో ఉంటాయి.
అచ్చుకు అక్బర్ చక్రవర్తికి ఇలాంటి పూర్వజన్మ స్ఫూర్తి ఉండేది. పూర్వజన్మలో తాను చ్యుతినొందిన ఒక బ్రహ్మచారినని అతడు భావించాడు. నివేదిత, నువ్వు ఏమనుకుంటావో నాకు పూర్వజన్మ జ్ఞానం ఉంది సుమా. నానాటికి నేను అల్ప విషయాల్లో చూపబడే మహత్వాన్ని కనుగొన వాంఛిస్తున్నాను. మహాత్ముడైన వ్యక్తి ఏం భుజిస్తాడో, ధరిస్తాడో, సేవకులతో ఎలా సంభాషిస్తాడో కనుగొన తలుస్తాను. సర్ ఫిలిప్ సిడ్నీ మహాశయుడి ఔన్నత్యాన్ని తలుస్తాను. తమ అవసాన సమయంలో ఇతరుల దప్పిని స్మరించేవారు అరుదు కదా. ఉన్నత దశలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి అఖండుడే. నాటక రంగంలో పిరికిపంద భీముడే. అప్పుడు ప్రేక్షకులు అతగాడి ధైర్య సాహసాలను చూసి నిశ్చేష్టులవుతారు. ప్రతిరోజు ప్రతి నిమిషము నిరాడంబరంగా ప్రశాంతంగా తన విద్యుక్తాన్ని నివర్తించే కీటకం యొక్క ఘనతే నిజమైన ఘనత అని నాకు తోస్తుంది. చేతన అఖండ ఔన్నత్యం ఎలాంటిదో శ్రీరామకృష్ణులు స్వయంగా ఎరగరు. చేతన అఖండ ఔన్నత్యం ఎలాంటిదో శ్రీరామకృష్ణులు స్వయంగా ఎరగరు. ఇంగ్లాండును గురించి కానీ ఆంగ్లేయుల గురించి కానీ వారు సాగరాంతంలో ఉన్న విచిత్ర వ్యక్తులు అనటం మినహాయించి అతడు ఎరగడు. కానీ అతడు మహా అద్భుత జీవితం గడిపాడు. నేను ఆ జీవితాన్ని గ్రహించాను. అతడు ఎవరిని ఏ మతస్థులను నిరసించి ఎరగడు. నేను ఒకప్పుడు క్షుద్ర దేవతారాధకులను నిరసించ మొదలుపెట్టి 3 గంటల సేపు కోలాహలంగా ప్రలాపించాను. అశాంతం విని ఆ వృద్ధుడిలా అన్నాడు, సరి ప్రతి ఇంటికి ఒక దొడ్డి గుమ్మం ఉండొచ్చు. ఎవరికి తెలుసు? భోగత్యాగాలు సనాతన ధర్మ శకటానికి 2 చక్రాలు. భార్యపుత్రుల పట్ల మన అఖండ ప్రేమానురాగాలను వైష్ణవ మతం నిరసించదు. బాలుణ్ణి పోషించేటప్పుడు మీ బాలుణ్ణే కృష్ణుడిగా భావించండి అని వైష్ణవమతం బోధిస్తుంది. ఇదే చైతన్యుడి ఘోష. ఇంద్రియాలను నిరోధించండి అనే వేదాంత బోధకు మారుగా ఇంద్రియాల మూలన భగవంతుని అర్చించండి అని అతడు ఘోషించాడు. నేడు మన మతంలోని సనాతన సంప్రదాయం మహాభారత యుగంలోని వైదిక సంప్రదాయానికి, ఆర్య సమాజ జైన మతానికి, బ్రహ్మ సమాజం బౌద్ధ మతానికి వస్తుంది. భారతదేశం దినదినాభివృద్ధి చెందుతూ చేవబడుతున్న మొక్కగా తలుస్తాను. ఐరోపా కూడా ఇలాంటిదే. ఇంకా ఈ రెండింటిలో ఏది పరిపూర్ణ వికాసం పొందకపోవడం చేత వీటి సంస్థలను మనం ఖండించరాదు. మత సాంఘికాది విషయాల్లో ఇవి రెండు మహా పరిశోధనలు. ఈ పరిస్థితులను గమనించని ఉద్యమాల వల్ల కించెత్తు ప్రయోజనం లేదు. ఉదాహరణకు ఐరోపా దేశాల్లోని జనం పెళ్లి చేసుకోకపోవటాన్ని కూడా సమాన గౌరవభావంతోనే ఆమోదిస్తారు. మానవుడి ఉన్నతికి కానీ పరిపూర్ణతకు కానీ గుణదోషాలు 2 సమాన హేతువులనే సంగతి ఎన్నటికీ మరవవద్దు. దోషభూయిష్టమని రుజువు చేయదగి ఉన్న ఏ జాతి యొక్క విలక్షణ స్వభావాన్ని యత్నించరాదు. మనం ఎన్నో సార్లు స్వామి నాకిలా తెలిపాడు, నివేదిత, నీకు భారతదేశ తత్వం ఇంకా బోధపడలేదు. భారతీయులమైన మేము మానవారాధకులం. మా దేవుడు మానవుడు. ఇక్కడ మానవుడంటే ఆత్మద్రష్ట అయిన బుద్ధుడు, కృష్ణుడు, గురువు, మహాపురుషుడు అని స్వామి అభిప్రాయం. సమకాలికుడైన రఘునాథ దాసు అనే మహాభక్తుని గురించి స్వామి తెలిపిన ఈ క్రింది వృత్తాంతం ఎంతో భక్తావేశజనకమై ఒప్పుతోంది. రఘునాథ దాసు బ్రిటిష్ ప్రభుత్వం సైన్యంలో ఒక సిపాయి, రక్షక భటుడే. అతడు ఒక చోట కాపలా కాస్తుంటే ఒక రాత్రి రామభజన సమాజం సంకీర్తన చేస్తూ అతడు రెండో వైపుకి వచ్చింది. రామనామ సంకీర్తనం అనగానే రఘునాథుడు భక్తిపరవశుడై ఆయుధాలను దుస్తులను ఆవల వేసి భజన సంఘంతో కలిశాడు.
ఇలా కొన్ని రోజులు గడిచాక సేనాధిపతికి ఈ సంగతి తెలిసి రఘునాథుడిని పిలిపించి, ఏమోయ్, నీ నేరానికి శిక్ష తుపాకీతో కాల్చి చంపటమని ఎరగవా? కానివ్వు, ఈసారి క్షమించాను. మళ్ళా ఇలా జరిగితే శిక్ష తప్పదు అన్నాడు. మర్నాడు రాత్రి మళ్ళా రామభజన కీర్తనలు విని వివసుడై రఘునాథుడు భజన సమయంలో ఉరికి తెల్లవారే వరకు సంకీర్తనల్లో పాల్గొన్నాడు. అంతలో సేనాధిపతి వెళ్ళి రఘునాథుడు కాపలా కాయవలసిన చోటును పరీక్షించగా రఘునాథుడు తన నియమిత స్థానంలోనే ఉన్నాడు. 3 సార్లు సేనాని పరామర్శకు రఘునాథుడు హాజరు పలికాడు. అప్పుడు సేనాని తృప్తి పొంది నిద్రించడానికి వెళ్ళిపోయాడు. మరునాడు ఉదయం రఘునాథదాసు సేనాని వద్దకు వెళ్ళి తన వృత్తాంతాన్ని తెలిపి ఉద్యోగ విముక్తిని కోరాడు. కానీ రాత్రి తాను ప్రత్యక్షంగా రఘునాథుని చూసి అతడితో సంభాషించిన ఆ సేనాని అతడి మాటలను నమ్మలేదు. భక్తి పరిపాలకుడైన శ్రీరామచంద్రమూర్తి తన స్థానంలో పహారావాడై కావలి కాయటం ఎరిగి రఘునాథదాసు పరులకు దాస్యం చేయ ఇష్టపడక ఎలాగో ఉద్యోగం నుంచి విరమించుకున్నాడు. అతడు బైరాగిగా సరస్వతీ నదీ తీరాన నివసించసాగాడు. లోకులు అతడు అజ్ఞాని అని తలపోశారు. కానీ నేను ఎరుగుదును అతడి శక్తిని. ప్రతిరోజు అతడు వేలాది దరిద్రనారాయణులకు సమారాధన చేసేవాడు. బియ్యపు వ్యాపారులు బాకీ జాబితాలతో రఘునాథుడి వద్దకు రాగా అతడు ఇలా అనేవాడు, ఊహో, 1000 రూపాయలు నీకు ఇవ్వవలసింది. కానీ పైకి వచ్చి నెల 5 అనుకుంటాను. నెల అయిందనుకుంటాను. ఇది రేపు రావచ్చు. సదా పైకి అతడికి అలాగే వస్తుండేది. ఏడెన్ సూయజ్ల మీదుగా స్వామి 1899వ సంవత్సరం జూలై 31వ తేదీన లండన్ చేరుకొని అక్కడ ప్రశాంతంగా కొన్ని రోజులు గడిపి సోదర శిష్య సమేతుడై అమెరికాకు పయనమయ్యాడు. స్వామి మొట్టమొదట న్యూయార్క్ మహానగరం చేరి ఆ నగర పురజనులకు అఖండ ఆనందాన్ని కలిగించాడు. అక్కడ వేదాంత సంఘాధ్యక్షుడై నిర్విఘ్నంగా ప్రచారం చేస్తున్న అభేదానందుడు వచ్చి స్వామిని కలుసుకున్నాడు. పురప్రముఖులు పాత స్నేహితులు స్వామిని సందర్శించి ఘనస్వాగతం పలికారు. మహాకార్యనిమగ్నుడై ఉండి స్వామి తన మర్త్యలోక జీవితావధిని అప్పుడప్పుడు స్మరిస్తూనే ఉన్నాడు. ఒక సమయంలో స్వామి అభేదానందుడితో తానిక 3-4 ఏళ్ల కంటే ఎక్కువ జీవించనని తెలుపుతూ ఇలా అన్నాడు, కాళీబాయి, నీకు తెలియదు, నేను ఎంతో విస్తృతి చెందుతున్నట్లు తలుస్తాను. నా అంతరాత్మను ఈ దేహం ఇక ఎంతమాత్రం భరించలేదు. ఈ శరీరం విచ్ఛిన్నమైపోనుంది. ఈ రక్త మాంస కల్పిత పంజరం నన్నిక కొన్ని రోజుల కంటే ఎక్కువ భరించలేదు. న్యూయార్క్ నుంచి స్వామి తత్పరిసర నగరాలను సందర్శించి కాలిఫోర్నియా పరిగణానికేగి అక్కడ గౌరవ పురస్సరమైన స్వాగతం పొందాడు. అక్కడి నుంచి లాస్ ఏంజల్స్కి వెళ్ళాడు. స్వామి ఎక్కడికి వెళ్తే అక్కడ అతడి ఉపదేశామృతాన్ని గ్రోలటానికి జనం ఉవ్విళ్ళూరేవారు. లాస్ ఏంజల్స్లో వరుసగా కొన్ని ప్రసంగాలు చేయమని జనం స్వామిని వేడుకున్నారు. వేదాంతతత్వం, కర్మరహస్యం, మనశ్శక్తులు మొదలైన అంశాల మీద స్వామి మహాద్భుతంగా ప్రసంగించాడు. అలాగే పసదేనా నగరానికి వెళ్ళి అక్కడి షేక్స్పియర్ సంఘంలోనూ యూనివర్సలిస్ట్ చర్చ్ అనే ఒక క్రైస్తవ ప్రార్థనాలయంలోనూ విశ్వమానవ మతావలంబన విధానం, దేవదూత అయిన క్రీస్తు, ప్రపంచ మహామత ప్రబోధకులు, రామాయణం, మహాభారతం మొదలైన విషయాల మీద స్వామి వేలాది జనానికి అఖండ విద్యోపేతుడే ప్రసంగించాడు. అంతేగాక లాస్ ఏంజల్స్ నగరంలో సత్యసదనం అనే సంఘం చేత ఆహుతుడై తరగతుల మూలంగా వేలాది జనానికి వేదాంత తత్వాన్ని బోధించసాగాడు. సత్యసదన సంఘ సభ్యులు అనేకులు స్వామికి అనుయాయులైనారు. స్వామి సరళ జీవన విధానము, అతడి మహాద్భుత శక్తి
పారమార్థిక ప్రతిభాసీము గాంచి కాలిఫోర్నియా జనులు వేసులైనారు. లాస్ ఏంజల్స్ నగరంలో స్వామి బోధోపన్యాస ప్రభావాన్ని గురించి యూనిట్ అనే పత్రిక విశేషంగా కొనియాడుతూ ఇలా రాసింది. విశ్వవిద్యాలయ అధ్యక్షుడు వైదుష్యము, పాశ్చాత్య మతాచార్యుడి గాంభీర్యము, బాల్డి సహజ సరళ హృదయము అత్యద్భుతంగా వివేకానంద స్వామిలో సమ్మేళనమై ఉన్నాయి. సత్య సదనం హోమ్ ఆఫ్ ట్రూత్లో మాకతడు చేసిన 8 ఉపన్యాసాలు అత్యంత మనోరంజకాలుగా ఉండినాయి. సభావేదిక మీద నిలబడి అప్రయత్నంగా 1 నిమిషంలో ఉపన్యాస అంశంలో దిగి సభారంజకంగా అతడు ప్రసంగించాడు. కత్తి ఒక చేత, బైబిల్ మరొక చేత ధరించి ఏ ఫిలిప్పైన్స్ దీవుల్లోని జనాన్ని ఉద్ధరించడానికో లేక ఏ దక్షిణాఫ్రికాలోని ఏక భగవత్ప్రతులను పరస్పరం వధించుకోనివ్వటానికో వెళ్ళేటి నేటి క్రైస్తవుల దుండగాలను తలిచి వేదాంత తత్వనిర్గితమై స్వామి మానసం క్షోభించిపోయేది. అక్కడి ఘోరకలి ఇలా ఉండగా, భారతదేశంలో ఇటీవల సంభవించిన మహాక్షామంలో ఏం జరిగిందో, జనం తమ పశువుల పక్కనే పస్తుపడి ఉండే వాటిని చంపటానికి మనస్కరింపక ఎలా తమ ప్రాణాలు విడిచారో స్వామి మాకు విశదీకరించాడు. లాస్ ఏంజల్స్ నుంచి స్వామి ఓక్లాండ్ పౌరుల చేత ఆహుతుడై వేలాది జనానికి అనేక ఉపన్యాసాలు వసగాడు. సుప్రసిద్ధ వార్తాపత్రికలు స్వామిని ఎంతో శ్లాఘించటం అలా ఉంచితే, వందలాది మతాచార్య ప్రముఖులు స్వామిని సందర్శించి స్వామి భావాలను ఆమోదించసాగారు. పూజ్య మిల్స్ పండితుడు స్వామిని గురించి, ఈ మహనీయుడి ముందు మన విశ్వవిద్యాలయ పండితోత్తములు కేవలం పసిబాలురు అంటూ వచించాడు. స్వామి ప్రభావం అత్యద్భుతమై విరాజిల్లింది. పాశ్చాత్యంలో సుప్రసిద్ధ ధీమంతుల్లో వేదాంత సంచలనం ఉదయించింది. శాన్ ఫ్రాన్సిస్కో పురప్రముఖులు స్వామిని అత్యంత గౌరవంతో ఆహ్వానించారు. అక్కడి స్వర్ణద్వార మండపం అంటే గోల్డెన్ గేట్ హాల్లో స్వామి విశ్వ మానవ మతాదర్శం గురించి ప్రసంగించగా శ్రోతలు ఆనందపరవశులైనారు. తర్వాత ఆ ప్రాంతంలో స్వామికి ఒక విశాల భవనంలో బస ఏర్పాటు చేసి సాధుకుల ఉపయోగార్థం పాఠాలు చెప్పమని స్వామిని ప్రార్థించారు. స్వామి రాజయోగాన్ని గురించి, దానిలో ముఖ్యంగా ధ్యానాన్ని గురించి బోధించసాగాడు. శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో స్వామి వరుసగా అనేక భక్తి యోగోపన్యాసాలను చేశాడు. అంతేగాక అక్కడి సుప్రసిద్ధ సమాజాలన్నింటిలోనూ స్వామి తన బోధామృతాన్ని పంచాడు. వేదాంతం భవిష్యన్మతమా, ప్రపంచానికి బుద్ధుడి సందేశం, క్రీస్తు సందేశం, మహమ్మద్ సందేశం, కృష్ణుడి సందేశం, మనస్తత్వం, మనశ్శక్తులు, యోగం, చిత్రేకాగ్రత, మానవుడు, ప్రకృతి, జీవేశ్వరులు, జీవిత పరమావధి, ఆరాధన, భారతదేశీయ కళలు, శాస్త్రాలు మొదలైనవి శాన్ ఫ్రాన్సిస్కో పౌరులకు స్వామి ఇచ్చిన ఉపన్యాస రత్నాలు. అమెరికాలోని ఒక నదీ తీరంలో ఉండగా స్వామి చిత్తైకాగ్రతను వ్యక్తం చేసే ఒక విచిత్ర సంఘటన జరిగింది. అక్కడ కొందరు యువకులు చేరి ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్న ఒక రకమైన చెప్పలను తుపాకులతో గురిచూసి కొట్టి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమవటం స్వామి చిరునవ్వుతో చూస్తున్నాడు. అంతటా వారు రోషపూరితులై, ఇదంత తేలిక అని తలుస్తున్నారు కాబోలు, ఏది మీరు కొట్టండి చూస్తామంటూ సవాల్ చేశారు. అప్పుడు స్వామి ఒక తుపాకీ గైకొని 12 చెప్పలను వరుసగా కొట్టివేశాడు. యువకులు నిశ్చేష్టులైనారు. స్వామి వారికి తాను ఇదివరకు ఏనాడు తుపాకీని పట్టలేదని, అదంతా చిత్తైకాగ్రతతో కూడుకున్నదని తెలిపాడు. కాలిఫోర్నియాలో స్వామి ఉద్యమం ఎంతో వ్యాప్తి చెందసాగింది. శాన్ ఫ్రాన్సిస్కో, ఓక్లాండ్, అలమేదా మొదలైన నగరాల్లో అనేక వేదాంత సంఘాలు స్థాపింపబడ్డాయి. కాలిఫోర్నియాలో శాశ్వత ఆశ్రమ స్థాపనకై ఒక శిష్యురాలు 160 ఎకరాల భూమిని దానం చేసింది. మనోహరమైన వనమధ్యంలో శాంత్యాశ్రమం స్థాపించబడగా తురియానందుడు ఆశ్రమ అధ్యక్షుడయ్యాడు. స్వామికి తీరిక అనేది లేకపోయింది.
విశ్రాంతి అత్యావశ్యకమని వైద్యులు తెలిపారు. అందు నిమిత్తమై కాంప్ టేలర్ అనే చోట స్వామిని నివసించసాగాడు. అక్కడి ప్రకృతిరమ్య ప్రదేశంలో శిష్యులు ఏర్పాటు చేసే వనభోజనాల్లో పాల్గొంటూ హాస్య చమత్కారాలతో భారతీయ ఆదర్శాలను తన పాశ్చాత్య శిష్యులకు తెలియచేస్తూ స్వామి నిర్విచారంగా కాలం గడపసాగాడు. అయినా స్వామి బాల్యోల్లాసం అనే మెరుపుతీగల వెనుక గంభీర మనోభావాలనే మేఘమండలం ఉందనే సంగతిని మరువరాదు. పూర్వ పరివ్రాజక వైరాగ్యం తిరిగి ప్రదీప్తమై జ్వలించగా 1900వ సంవత్సరంలో ఏప్రిల్ 18వ తేదీన కుమారి మాక్లియోడ్ అనే శిష్యురాలు ఇలా రాసింది: కర్మ చేయటం చాలా కష్టం. నా విద్యుత్ కర్మ ఇక శాశ్వతంగా అంతముందుగాక అని, నా మానసం జగన్మాతృభావంలో లీనమవుగాక అని నా కోసం ప్రార్థించండి. ఆమె ఉద్యమం ఆమెకే తెలుసు. నాకు అక్కడ మనశ్శాంతి లభించింది. శారీరక విశ్రాంతి కంటే ఆత్మశాంతిని నేను ఎక్కువ అనుభవిస్తున్నాను. జీవిత రణరంగంలోని జయాపజయాలు సమాప్తాలైనాయి. మూట కట్టుకుని ప్రయాణానికి తయారుగా ఉన్నాను. ఆ జగద్రక్షకుడి ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాను. శివ, సర్వేశ్వర, ఈ నా నౌకను ఆ దరి చేర్పించు. దక్షిణేశ్వర వృక్ష ఛాయలో కూర్చుని రామకృష్ణ వచనామృతాన్ని సమోహితుణ్ణి గ్రోలే బాలుడినే కదా నేను. అదే నా సహజ స్థితి. కర్మ, ఉద్యమం, జగద్దితం మొదలైనవన్నీ అవాంతరంగా నా మీద పడ్డాయి. అతడి కంఠస్వరమే నన్ను పులకితగాత్రుని చేసే అతడి కంఠస్వరమే మరలా నాకిప్పుడు వినవస్తుంది. బంధాలు సడలుతున్నాయి, ప్రేమానురాగాలు ఇంకిపోతున్నాయి. కర్మ రసహీనంగా తోస్తోంది. జీవిత వ్యామోహం తొలగిపోయింది. అదిగో సర్వేసర్వాణి వినివస్తోంది. వస్తున్నాను తండ్రి, వస్తున్నాను. గతార్థాలను తలపక నన్ను అనుసరించమంటున్నావా తండ్రి? ఇదిగో వస్తున్నాను. నిర్యాణం నా ముందు దీపిస్తోంది. అనంతము నిస్తరంగము అయిన నా అనంత శాంతిసాగరమే అనేక పర్యాయాలు నన్ను ఆవరించి ఉన్నది. జన్మించినందుకు నేను ఆనందిస్తాను. కష్టాలు అనుభవించినందుకు ఆనందిస్తాను. మహాప్రమాదాల్లో పడినందుకు ఆనందిస్తాను. శాంతి సాగరంలో లీనమైనందుకు అమందానందం పొందుతున్నాను. బుద్ధుణ్ణిగా ఒక్క ప్రాణినైనా విడవను. బద్ధుణ్ణిగా ఒక ప్రాణినైనా విడవను. బంధాలు నా మీద వేసుకోను. విదేహముక్తి కలిగిన జీవన్ముక్తే లభించినా సరే, ఈ దేహంలోని పూర్వపురుషుడు వెళ్ళిపోయాడు, తిరిగి రాడు. దీనిలో ఉన్న గురువు, నాయకుడు, ఆచార్యుడు వెళ్ళిపోయినాడు. బాలకుడు, విద్యార్థి, సేవకుడు మాత్రమే నిలిచి ఉన్నాడు. ఎవరితోనూ నాకు జోక్యం వద్దు. నాకెందుకు? నాయకత్వాన్ని విడిచిపుచ్చి చాలా కాలమైంది. ఇక కంఠం ఎత్తటానికి నాకు అధికారం లేదు. కాల ప్రవాహంలో పడి కొట్టుకుని పోయేటప్పుడు నాకు అఖండానందం. అలాంటి నిమిషాలే నా జీవితంలో మహోత్తమ ఆనంద సమయాలు. కాలప్రవాహాన్ని నా చెయ్యి పెట్టి కలిసి ఆ మహాద్భుత ప్రశాంతిని, ఇదంతా మహామాయ అని తోపించే ఈ అఖండ ప్రశాంతిని భేదించ సాహసించను. నా కర్మానికి వెనుక వాంఛ ఉంది. నా ప్రేమ వెనుక భక్తిభావం ఉంది. నా పవిత్రత వెనుక భయం ఉంది. నా గురుతత్వానికి వెనుక ఉంది అధికార తృష్ట. ప్రస్తుతం ఇవన్నీ సమసిపోతున్నాయి. కాలప్రశాంతి వాహిని తరంగాల్లో పడి కొట్టుకుని పోతున్నాను. తల్లి, వస్తున్నాను. నన్ను నీ ఒడిలో కూర్చోబెట్టుకో. ఆ లోకాతీత లోకంలో నీ ఇచ్చవచ్చిన చోటికి నన్ను తీసుకెళ్ళు. నేనిక కర్తను కాను, సాక్షిభూతుణ్ణి. తల్లి, వస్తున్నాను. ఆహా, ఏం ప్రశాంతి నిలయం, ఏం ప్రశాంతిమయం. నా భావాలు అతి దూరం నుంచి, హృదయాంతరాళం నుంచి వెలువడుతున్నట్లు తోచుతోంది. ఆ ధ్వనులు అస్పష్ట రహస్యాల మాదిరి వినవస్తున్నవి.
శాంతి, అఖండ శాంతి, మధుర ప్రశాంతి సమస్తాన్ని ఆవరిస్తోంది. నాదా, నేను వస్తున్నాను. జగత్తు ఉన్నది, కానీ మనోహరంగా ఉన్నదా? లేదు. అసహ్యంగానూ లేదు. ఎలాంటి రాగద్వేషాలను కలిగించని బాహ్యస్పర్శ మాత్రంగా ఉంది. ఆహా, ఏం ఈ ఆనందం! సమస్తం యోగ్యమై మనోజ్ఞమై కనిపిస్తోంది. సుఖదుఖాది ద్వంద్వాలు తొలగిపోతున్నాయి. శరీర స్పృహే తొలగిపోతుంది. ఓం తత్సత్. ఈ సమయంలో అంటే 1900వ సంవత్సరంలో పారిస్ మహానగరంలో సర్వమత చారిత్రక మహాసభ జరపడానికి పాశ్చాత్యులు అఖండ ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ ప్రసంగించడానికే స్వామిని ఆహ్వానించారు. స్వామి వెళ్ళటానికి ముందు తుర్యానంద్కి ఇలా హితోపదేశం చేశాడు. కాలిఫోర్నియాలో ఆశ్రమం నెలకొల్పి వేదాంత ధ్వజస్థాపన గావించు. ఈ క్షణం నుంచి భారతదేశాన్ని పూర్తిగా మర్చిపో. ముఖ్యంగా దివ్య జీవనం గడుపు. మిగిలినదంతా తల్లే చూసుకుంటోంది. జూలై 20వ తేదీన స్వామి పారిస్ మహానగరానికి పయనమయ్యాడు. స్వామితో మనం పారిస్ నగరంలో ప్రవేశించడానికి ముందు అమెరికాలో అతడి బోధోపన్యాస ప్రభావాన్ని గురించి శిష్యుల్లో ఒకరు రాసిన ఈ క్రింది వాక్యాలను గమనించడం ఉచితం. స్వామి దివ్యమూర్తిని, అతడి బోధోపన్యాస నైపుణిని కలలోనైనా మరవలేం. బ్రహ్మచర్య ప్రాముఖ్యాన్ని గురించి ఒకరోజు ప్రసంగిస్తూ ఇక్కడ వైద్యుల మౌఢ్యాన్ని తడిచి అనివార్యమైన అసహ్యతను వెల్లడిస్తూ ఇలా ఘోషించాడు. బ్రహ్మచర్యం ప్రకృతి విరుద్ధమని భావించే ఇక్కడ వైద్యులారా, మీ మాటలు అర్ధరహితాలు. పవిత్రతా శబ్దానికి మీకు అర్థం తెలియదు. బ్రహ్మచర్యం అధర్మం అనేది మీ అభిప్రాయం అయితే మీరు వట్టి పశుతుల్యులు. పశువులని ఒక్కాణిస్తాను. ఇలా పలుకుతూ గంభీర వచనుడై సభ్యులను అలక్ష్యంగా అవలోకించాడు. ఆ దృక్కులు ప్రతిపక్షాలకు బ్రహ్మాస్త్రాలైనవి. సభలో వైద్యశేఖరులనే అనేకులున్నారు. ఎవరూ కంఠం ఎత్తు సాహసించలేదు. స్వామి ఉపన్యాసాలు వేదాంత గర్జారావాలు. అత్యద్భుత వ్యక్తి అయిన స్వామి జగద్గురువరేణ్యుల్లో ఉత్తమ గణ్యుడు. సత్యగర్భితాలైన హాస్య సంస్కృతులు స్వామి సొత్తు. భగవత్ సాక్షాత్కార వైభవ ప్రకటనతో ముగిసిన ఒక ఉపన్యాసాన్ని విని సభ్యుల్లో ఒకరు, స్వామి మీరు భగవంతుని చూసారా అని ప్రశ్నించగా, స్వామి ఒకవేళ చూసినా కూడా నాలాంటి స్థూలకాయుడిలా కనిపిస్తాడా అని మందస్మిత వదనారవిందులై పలికాడు. స్వామి మనం భగవంతుడిలో ఐక్యమయ్యేటప్పుడు మన వ్యక్తిత్వం ఏమవుతుంది అని ఎవరైనా ప్రశ్నిస్తే స్వామి నవ్వి ఇలా పరిహసించేవాడు. మీ వ్యక్తిత్వాలు ఎక్కడికి పోతావో అని మీ దేశస్థులకి ఎంత భయమో. ఎందుకు? మీరింకా వ్యక్తులు కారు. భగవంతుని తెలుసుకునేటప్పుడు మీ యోగక్షేమాలకు కించెత్తు లోపం రాదు. ఈ దేశంలో తరచూ నేను వింటున్న మరొక విషయం ఇది. ప్రకృతితో మనం పొత్తు కలిగి నివసించాలట. ప్రకృతితో ఎందుకు? ప్రపంచంలో మానవుడు పొందిన వికాసం అంతా ప్రకృతితో పోరాడటం చేతనే, ప్రకృతిని జయించడం చేతనే పొందగలిగాడనే సంగతి మీకు తెలియదా? చెట్లు ప్రకృతితో పొత్తు కలిగి జీవిస్తాయి. అక్కడంతా పొత్తే. ప్రతికూలం ఏదీ లేదు. వికాసం అంతకంటే లేదు. వికాసం పొందాలంటే అడుగడుగున ప్రకృతిని అడ్డుకుని తీరాలి. పారమార్థిక శిక్షణ గురించి స్వామి ఇలా అనేవాడు. మీరెంత తక్కువ చదివితే అంత మంచిది. అంతేగాక విద్యా విధానాన్ని గురించి ఇలా బోధించేవాడు. నేటి విద్యా విధానం అంతా పెడత్రోవ తొక్కుతోంది. ఆలోచన శక్తిని, ఏకాగ్రతను అలవరుచుకోవటానికి ముందు నానా విషయాలతోనూ మనస్సును నింపితే ప్రయోజనం ఏమిటి? మెకాలే రాసిన ఇంగ్లాండు దేశ చరిత్రను 3 సార్లు చదివిన నేను కంఠస్థం చేశాను. కానీ
ఏ మత గ్రంథాన్నైనా ఒక్కసారి చదవగానే కంఠస్థం చేయగలిగేది. మనోనిగ్రహం లేకపోవడమే జనం బాధపడుతూ ఉండటానికి కారణం. జీసస్ అయోని సంభవుడవటాన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని నేను అడగ్గా స్వామి ఇలా అన్నారు: ప్రకృతి భగవంతుణ్ణి శాసించలేదు, అంతా అతడి లీల అంటూ మళ్ళా ఇలా అన్నాడు: మనం ప్రకృతి దాసులం. పరమేశ్వరుడో ప్రకృతికి అధీనుడో సంకల్పసిద్ధుడు. ఒకేసారిగా ఇచ్చవచ్చిన రీతిని 12 శరీరాలను దాల్చగలడు. నిజంగా యోగి ఆత్మరతుడు అయిన స్వామిని చూడగానే ఎవరైనా భక్తి ప్రేమానురాగాలతో అతన్ని అర్పించి తీరాలి. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 32 అయింది. నెక్స్ట్ పార్ట్ 33లో ప్యారిస్ మహాసభ ఐరోపా పర్యటన గురించి చెప్తాను. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు వెంకట తాడి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.